చెప్పినటువంటి ఈ మాటలు ఇలాగున మనందరికీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటున్నవి. ఈ 31వ దావీదు కీర్తన 31వ దావీదు కీర్తన 19వ వచనము. తప్పులు లేకుండా అడవులు కాకుండా ఒకరే చదవండి. నలుగురు చదివితే నాకుండా 2 చెవులే. మరి కనుక మీ నలుగురు నేను వినలేను, రిసీవ్ చేసుకోలేను కదా. అందుకని ఎవరైనాను ఒకరు చదవండి. ఒకరు చదువుతున్నప్పుడు ఒకరు కాముగా ఉంటే మీకు అర్థం అవుతుంది. లేకపోతే గలిబిలి గందరగోళం ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ దావీదు ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అందరూ వందనాలు చెప్పండి దేవునికి గట్టిగా. దేవుడు ఒక మేలును మన అందరి కొరకు దాచిపెట్టి ఉంచాడు. దేవుడు దాచిపెట్టి ఉంచినటువంటి మేలు ఏమిటంటే, ఆయన యందు ఎవరికి ఆ మేలు అనుగ్రహింపబడనై ఉన్నదంటే, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు మేలును దాచిపెట్టి ఉంచి ఉంటున్నాడు. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటే మేలు నీకు అనుగ్రహింప చేయబడుచు ఉంటుంది. ఒకవేళ మేలు నీకు రావాలనంటే ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిండారుగా ఆయనను మరి అనుసరిస్తూ ఉండాలి అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. రెండో విషయం అంటున్నాడు కదా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఒకటి దాచి ఉంచినటువంటి మేలు, రెండవది సిద్ధపరిచినటువంటి మేలు. దాచి ఉంచినటువంటి మేలు శ్రేష్టమైంది. అంతకంటే విలువై ఉన్నటువంటిది సిద్ధపరిచినటువంటి మేలు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. అందుకని ఆ మేలును మనం అనుభవించాలంటే, ఆ మేలును పొందాలంటే నిజముగా నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి వినవిధేయతలు కలిగి ఆయనను అనుసరించి ఆరాధిస్తూ ఉంటున్నామా ఒకవేళ లేదా అన్న ప్రశ్న మన జీవితంలో మనం వేసుకోదగినటువంటిదిగా కనబడుతుంది. దాసి ఉంచుట, దాసి ఉంచబడుట, ఈ రెండు విలువై ఉన్నటువంటి మాట. చూడండి, ఒక శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు ఆయుధములతో వాడు అన్ని విషయాలలో చిన్నబడి వస్తూ ఉంటాడు. అన్ని విషయాలతో చిన్నబడి శత్రువు మన మీదకి వస్తూ ఉంటాడు కనుక ఆ శత్రువును మనం ఎదుర్కొనాలంటే మనం ఏం చేయాలంటున్నాడు, నువ్వు కొంచెం సేపు దాగి ఉండుట మేలు అని చెప్పి రాయబడు. ఎందుకనగా మనం చూస్తే శత్రువు చిన్నబడి వచ్చాడు, నువ్వు అన్ప్రిపేర్డ్గా ఉన్నావు. నీకున్నటువంటి శత్రువు అన్ని ప్రిపేర్ అయిపోయి ఎలాగున ఏ ప్రక్కన ఇరు ప్రక్కల నిన్ను ఎటు బెస్కనివ్వకోకుండా వాడు ప్లాన్ చేసుకుని వచ్చాడు కనుక నువ్వేం చేయాలంటే ఆ శత్రువుకి ఎదురుగుండా మనం వెళ్ళలేము, కానీ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించుట దీవెనకరమైనటువంటిదిగా కనబడుతూ ఉంటున్నది. అందుకని ఆ శత్రువును ఎదిరించాలంటే దేవుని సన్నిధిలో నువ్వు దాగి ఉండాలి. నువ్వు దాగి ఉంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహింపనై ఉంటున్నాడు. అందుకని దేవుడంట దాచి ఉంచుట, అలాగనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనలను కరుణించుట, ఆయన మనలను కాపాడుట, ఆయన మనలను పోషించుట, ఆయన మనలను పాలించుట, ఆయన మన నిండారుగా దీవించుట, దేవుని ఎదలో దాచబడినటువంటి వారి యొక్క జీవితాలు ఈ విధమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు కలిగి ఉంటున్నాడు, ఇస్తూ ఉంటున్నాడు. అందుకని దేవునిలో నువ్వు దాచబడాలి. మనకు విలువ ఉన్నటువంటి వస్తువులు తెచ్చుకుంటాం, బీరువాలో ఎక్కడో మనం దాచిపెడుతూ, ఎందుకంటే అవి విలువ ఉన్నట్టు. కానీ ప్రభు అంటున్నాడు, వాటన్నిటికంటే కూడా నీవు ఎక్కువ విలువ ఉన్నటువంటి వ్యక్తివి కనుక దేవుని సన్నిధిలో దాగి ఉండాలి. దేవుని సన్నిధిలో దాసపడుచు ఆయన కృప కొరకు కనిపెట్టుచూ ఉండాలి. 32వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అంటున్నాడు ఇక్కడ, నా దాగుచున్నటువంటి చోటు నీవే. అంటే
దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు దాగుచ్చు. ఎవరు కాదు, ఎవరు ఎదుటనో మనం దాగలేం, ఎవరు ఎదుటనో మనం నిలబడలేం, ఎవరు ఎదుటనో మనం ఉండలేం. కానీ దేవుని ఎదుట నీవు దాసపడుచు ఉంటూ ఉండాలి. దావీదు ప్రార్థన ఏమంటున్నాడు? నా దాగు చోటు నీవే అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే, శ్రమలో నేను అతనికి రక్షించదవు, కనుకనే నేను నిన్ను రక్షించనై ఉంటున్నట్టు వాడును. దేవుని యొక్క చెంతకు వచ్చినట్టు వాడు ఆయన యొద్ద దాగి ఆశీర్వాదం ఉంది. దాయివాడు దేవుడు, కాయువాడు దేవుడు, పాలించువాడు దేవుడు, పోషించువాడు దేవుడు, నిన్ను దీవించువాడు దేవుడు. అందుకని ఆయన ఎదుట నీవు దాగి ఉండుటకు సిద్ధపడాలి అని చెప్పని ప్రభు అంటాడు. మోషేను దేవుడు దాచిపెట్టాడు జమ్మపెట్టులో. 40 సంవత్సరములు ఫరో ఇంటిలో మోషేను దేవుడు దాచిపెట్టాడు. అందుకనే హెబ్రీయులు ఐగుప్తీయులకు శత్రువులు, హెబ్రీయులు ఐగుప్తీయులకు శత్రువులు కనుక, అయితే మోషేను దేవుని యొక్క సన్నిధిలో ఏ శత్రువులై ఉంటున్నారో ఆ శత్రువుల ఇంటిలోనే మోషేను 40 సంవత్సరములు దాచిపెట్టి దేవుడు విద్యను అభ్యసింపచేసి ఐగుప్తు దేశంలో ఉన్న విద్యలన్నిటినీ అభ్యసింపచేసి ఉంటున్నాడు. మంచి జ్ఞానము, మంచి తెలివి, మంచి పౌరుషము, అలాగనే మంచి పట్టుదల, మంచి సామర్థ్యత అన్నీ కూడా నేర్చుకున్నాడు ఐగుప్తు దేశంలోనే ఫరో ఇంటిలో ఉంటూ. మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దాసపడుచు మన కొరకు దేవుడు దాశించినటువంటి ఆ గొప్ప దీవెనలు నీవు నేను మనము అందరము కూడా పొందుకుంటూ ఉండాలి. దేవుని వందనాలు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందుకని ఆయన మనకేమై ఉన్నాడంటే దాసుబడిన స్థలము. మనం ఎక్కడ దాగి ఉండాలి చెప్పండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎక్కడ దాగి ఉండాలి? ఇక్కడ నా దాగు చోటు అంటే ఎవరి దగ్గర దాగి ఉండాలి? దేవుని దగ్గర నువ్వు దాగి ఉండుట నేర్చుకుంటున్నావా? ఎవరి దగ్గర నువ్వు దాగి ఉంటావు, అది కొంతకాలమే పనిచేస్తూ ఉంటుంది. దేవుని దగ్గర నువ్వు దాగి ఉంటే శాశ్వత కాలము ఆయన కాపుదల నీకు ఉంటుంది. మోషే దాగి ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దాగి ఉన్నట్టు ఆహారంతో ఆయన నిన్ను పోషిస్తున్నాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరములు ఆకాశంలో మన్నాను దాచిపెట్టాడు. గనుకనే 40 కాల్బలము కలిగినటువంటి 60 లక్షల మందికి ఒకేసారి మన్నాను ఆకాశం నుండి కురిపించి ఆ దాచించినటువంటి ఆహారం, దాచించినటువంటి పానీయం, దాచించినటువంటి ప్రతిదీ కూడా ఇశ్రాయేలులకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చి ఉంటున్నాడంటే 40 సంవత్సరములు ఆహారముతో దేవుడు పోషించాడు. ఎక్కడ దాచిపెట్టాడు? ఆకాశములో. నీ కొరకైనా నా కొరకైనా మన కొరకై ఉన్న దేవుడు ఆకాశంలో మన కొరకు దాచించినటువంటి ఈవులు, మేలులు, దీవెనలు ఆయన అనుగ్రహింపనై ఉంటున్నాడు. మన్నాతో పోషించినటువంటి దేవుడు మన పక్షముగా ఉండి మనలను ఆదరించునై ఉంటున్నాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 33వ వచనమును మనము చదువుకుందాం. కాబట్టి మోషే అహరోనుతో, మీరందరూ వినండి, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిని దానిని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారము ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు. అమ్మా వింటున్నారా? ఎన్ని సంవత్సరాలండి? ఎక్కడ దాచిపెట్టాడు? ఆకాశం. 40 సంవత్సరములు ఆకాశంలో మన్నాతో దేవుడు ఇశ్రాయేలును పోషించాడు. వండను వంట, పెట్టను పొయ్యి, రుచికరమైన పదార్థం, ఆహారం, ఇటువంటి మన్నాతో దేవుడు ఇశ్రాయేలును పోషించిన దేవుడు. నీవు కూడా దేవుని సన్నిధిలో దాగి ఉంటే నిన్ను కూడా ఆయన పోషించినై ఉంటున్నాడు, నిన్ను కూడా పాలించినై ఉంటున్నాడు.
నిన్ను కూడా ఆదరించనై ఉంటున్నాడు. నీ పక్షముగా కూడా తగిన సహాయము దేవుడు చేయనై ఉంటున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో దాగి ఉండుట నేర్చుకుంటూ ఉండాలి అని ప్రభు ఇక్కడ ఈ ప్రకారముగా 40 సంవత్సరములు కింద చదవండి. ఇంకొక మాట, వారు కానాను దేశము పొలిమేరులు చేరు వరకును ఏం తిన్నారండి? వారు మన్నాతో పోషించి. మన్నా అనగా దానికి ఉన్న ఒక పేరు, ఇంకొక పేరు ఉంది. మన్నా అంటే దేవుని సన్నిధిలో ఇది ఏమి, ఏంటిది? మనలాగా చెప్పండి అమ్మా, ఫిష్ కర్రీ కాదు, లేకపోతే ఇంకే కర్రీ, చికెన్ కర్రీ కాదు, లేకపోతే మరొకటి ఏది కూడా కాదు. కానీ దేవదూతల ఆహారము ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు కనుక ఇది దేవదూతల ఆహారం అని వారికి తెలియక ఏం పేరు పెట్టుకున్నారంటే ఇది ఏమి. చెప్పండి, అందరు చెప్పండి, ఏం పేరు పెట్టారు అంటే తెలియనప్పుడు ఇది ఏమి, ఇది మనం వినలా, చూడలా, తినలా. తినిన తర్వాత తెలిసింది దేవదూతల ఆహారం ఇది అని. ఎక్కడ దేవుడు దాచిపెట్టాడు? ఆకాశం. ఎవరి కొరకు? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, నీవైనా నేనైనా మనమైనా ఎవరివై ఉన్నప్పటికీ మంచి ఆహారం. అందుకని ఒకసారి మంచి గోధుమ పంటతో ఆయన నిన్ను తృప్తి పరసనై ఉంటున్నటువంటిది మంచి ఆహారం, పోషించేది. నువ్వు ఆయన సన్నిధిలో దాగి ఉండాలి. ఎక్కడెక్కడో దాగి ఉంటున్నానండి నేను అని చెప్పి అనుకుంటే అది అక్కడక్కడితో అంతటితోనే అది ఖతమైపోతుంది. ప్రభు సన్నిధిలో దాగి ఉండాలి. ఏలియా 40 సంవత్సరం 40 దినములు సారేపాతు వెధవరాలి ఇంటిలో దాగి ఉన్నాడనమాట. గనుకనే ఆహారము తక్కువ కాలేదు, బుడ్డలో నీరు తక్కువ కాలేదు, కొండలో ఉన్న పిండే తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. 43.5 సంవత్సరములు దేవుడు ఏలియాను పోషించి ఉంటున్నాడు. 40 దినములు మరి కాకోలముతో దేవుడు ఏలియాకు ఆహారము పంపించి ఉంటున్నాడు. ఆయన పోషించి ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో దాసపడుచు ఉంటున్నప్పుడు నువ్వు దాసపడ, దేవుని ఎదలో నువ్వు దాసపడాలి. ఎదంటే దేవుని యొక్క హృదయం అని అర్థం అన్నమాట. దేవుని హృదయంలో మనం దాసపడాలి, దేవుని హృదయంలో మనం నింపబడాలి, దేవుని హృదయంతో మనం కప్పబడాలి. దేవుని యొక్క నీడలో మన యొక్క జీవితాలు ఆయన సన్నిధిలో శ్రేష్టమై ఉంటున్నటువంటివిగా ఉండాలని పరిశుద్ధ లేఖన వాగ్దానము. నువ్వు ఆయన సన్నిధిలో దాసపడి ఉంటే దాసపడినటువంటి ధనమును నీకు ఇస్తాడంట. నీ కొరకు దేవుడు గొప్ప ధనాన్ని, ధన నిధిని ఆయన దాచిపెట్టాడు. నువ్వు అది పొందు కావాలంటే ఆయన సన్నిధిలో ఏ విధముగా నువ్వు ఆయనతో సహవాసం చేయాలో జ్ఞాపకం చేసుకో. మంచి ధన నిధిని ఆయన నీ కొరకు దాచిపెట్టాడు. ఈ లోకంలో ఉన్న ధన నిధులు కాదు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడయ్యున్న యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైనటువంటి ధనమును ఎక్కడున్నాయంట? అంధకార స్థలములలో దాచబడినటువంటి ధనము, మరుగులైనటువంటి స్థలములలో దాచబడినటువంటి నిధులను దేవుడు నీకు అనుగ్రహింపనై ఉంది. వాటిని నీవు పొందాలంటే దేవుని సన్నిధిలో నీవు ఒక విధి కలిగి ఉండాలి. విధి లేనిదే నిధులు లేవు, జాగ్రత్త. డ్యూటీ లేనిదే మా జీతం ఉందా? మరి ఎందుకు? డ్యూటీ ఉంటే జీతం, పని చేస్తే ఫుడ్. దేవుని సన్నిధిలో నువ్వు దాసపడితే పరలోకంలో దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, అందరి కొరకు నిధులను ఏర్పాటు చేసి రహస్యమైనటువంటి స్థలములలో ఆ నిధులను దేవుడు ఇవ్వనై ఉంటున్నాడు కనుక వాటిని మనం పొందవలనంటే ఆయన సన్నిధిలో నీవు దాసపడాలి, ఆయన సన్నిధిలో నీవు నిలబడాలి. ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటూ ఆయన కృపలలో కనబడాలి. దాచించినటువంటి ఆహారం, దాచించినటువంటి నిధులు, దాచించినటువంటి ఘనము,
ధనము దాచి ఉంచినటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధమై ఉంటున్నటువంటి ఆశీర్వాదములు దేవుడు ఇంకను ఆయన మనకు అనుగ్రహింప చేయనై ఉంటున్నాడంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము, నన్ను ప్రేమించుచున్నటువంటి వారికి ఏం చేస్తాడంట? ఎవరిని? దేవుని నువ్వు ప్రేమిస్తే ఎక్కడి నుండి ఆస్తి వస్తుంది? ఆలోచించు. నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ మరి నీ యొక్క పిండి పిసుకుతున్నటువంటి తొట్టే అది సంపూర్తి అవ్వలేదు. దేవుని ప్రేమిస్తే రహస్య స్థలములలో ఉన్నటువంటి ధన నిధులను దేవుని నీకు అనుగ్రహింపనై ఉంటున్నాడు. నన్ను ప్రేమిస్తున్నటువంటి వారిని నేను ఆస్తికర్తలుగా చేయలేదు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఆయన సన్నిధిలో మనం దాసపడచ్చు. లోకంలోనికి ప్రళయం వస్తుంది, లోకంలోనికి ఉగ్రత వస్తుంది, లోకంలోనికి మహాంధకారం వస్తుంది, లోకంలోనికి ఎన్నెన్నో భయంకరమైనటువంటి విపత్తులు సంభవించనై ఉంటున్నవి. ఇటువంటివి ఏవినో మనకి వెంట మరి మనలను వెంబడించకుండా ఉండవలనంటే ఆయన సన్నిధులను కనబడుతూ ఉంటారు. జలప్రాణంలో దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని వాడలో దాచిపెట్టాడు. రక్షణనే వాడలో నోవాహును అతని కుటుంబమును అతని బిడ్డలను అందులోనికి పంపించి 40 దినములు ప్రచండమై ఉన్నటువంటి వర్షము కురిసినా వారికి ఆహారం తక్కువ కాలేదు. 40 దినములు 50 దినములు 60 దినముల వరకును కావలసినటువంటి ఫుడ్ అంతా కూడా ముందుగానే అరేంజ్మెంట్ చేసుకుని ఆ వాడలోనికి వారు వెళ్ళే ముందు వీటన్నింటిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ దాచిపెట్టారు. 40 దినములు దేవుని యొక్క కృప వారిని ఆవరించింది. తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు. చెప్పండి, అందరు చెప్పండి. తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు. తక్కువైతే ఏం దేవుడు అంట, ఎక్కువైతే కక్కివేస్తావు. దావీదు బైబిల్లో మనం చూస్తే సొలొమోను మహారాజు అదే కోరుకున్నాడు. ఏమన్నాడండి? నాకు ఎక్కువ కాకుండా ఇవ్వు ప్రభువా, నాకు తక్కువ కాకుండా ఇవ్వు ప్రభువా. ఎక్కువ అయ్యింది కదా నేను కక్కివేస్తాను, తక్కువైతే యెహోవా ఎవడని నేను పలుకుదునేమో. అందుకని ఆ ప్రకారముగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో మనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మానుదిన ఆహారము నేడు మీరు మాకు. ఏ దిన ఆహారం? దినదిన ఆహారం. ఏ దిన ఆహారం? ఆ దినమున దేవుడు ఇవ్వనై ఉంటున్నాడు. ఎక్కువైతే ఆకలి పుడితేనంట ఒళ్ళు వంగుద్దంట, ఒళ్ళు వంగితేనంట పనికి వెళ్తావంట, పని చేస్తేనంట ఇల్లు నింపబడుద్దంట, లేకపోతే చేయగలవా? చేయలేవు కదా. అందుకని దేవుని వందనాలు చెప్పండి అందరూ. అందుకని మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏమిటండి? తగినంత ఆహారం. ఎంత ఆహారం నీకు కావాలి? తగినంత. తగినంత అంటే ఎంతమ్మా? చెప్పండి. 1 కేజీ రైస్ ఆహారం నువ్వు తినగలవా? ఒకప్పుడు తిన్నారు కేజీ రైస్ ఆహారం. ఇప్పుడు పూర్వకాలం మన పితరులు మన దగ్గరికి వచ్చేసరికి కేజీ రైస్ ఎంతమంది తింటున్నారండి? 5, 6. చూసారా ఎంత తగ్గిపోయింది? ఆహారం తగ్గిపోయిందా? ఆకలి తగ్గిపోయిందా? ఆకలి తగ్గిపోయింది. మనలో శక్తి తగ్గిపోయింది, మనలో ఓపిక తగ్గిపోయింది. అందుకని తగినంత ఆహారం, మానుదిన ఆహారం నేడు మీరు మాకు పిచ్చుకును కాపాడుటకు పిచ్చుక దాగి ఉండుటకు గూటి స్థలాలను కట్టుకుంటారు. నక్కలు దాగి ఉండుటకు బొరియలను ఏర్పాటు చేసుకుంటుంది. క్రైస్తవుడు దాగి ఉండుటకు దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉండాలి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అందుకని వీటిని మనము దాగి ఉండుటకు ప్రభు సన్నిధిలో చేయవలసినటువంటి విధానం. ఆ రీతిగా మనం దాగి ఉంటున్నామా ప్రభు సన్నిధిలో? దేవుని యొక్క కృపలో
దేవుని యొక్క సహవాసములో దేవుని బిడ్డలరా ఆ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును మనము కలిగిన బిడ్డలుగా ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి. ఆఖరిగా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుని సన్నిధిలో ఇక్కడ మనము జాగ్రత్తగా విందాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనమును మనము చదువుకుందాం. మొదటి సమూయేలు ఎన్నయ్యా నువ్వు చదివేది? 9:24 చదువు. కళ్ళజోడు వేపిమంటావా? నోరు తిరుగుతుందా? అందుకని చదవండి ఇంకొకరు. చదవమ్మా. చదివేసి దాని మీద ఉన్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము మనము కలుసుకొననున్న కాలమునకై దాచి ఉంచబడినటువంటి దానిని ఏమండి ఏం పెట్టాడంట? దాచి ఉంచినటువంటి దాని. ఎవరో స్నేహితులు వస్తారు, వారి కొరకు దాచిపెట్టానండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంత చూసినా రాలా ఆ స్నేహితుడు, ఎంత ఎదురు చూసినా రాలా. ఈలోపు ఇంకొక స్నేహితులు ఎంటర్ అయ్యాడు. ఇంకొక స్నేహితుడు ఎంటర్ అయ్యేసరికి ఏ స్నేహితుని కొరకైతే నీవు దాచిపెట్టి ఉంటున్నావో ఆ స్నేహితునికి అది దక్కలేదు. కానీ మరొక స్నేహితుడు నీ ఎందుకు వచ్చి ఉంటున్నప్పుడు ఆ స్నేహితునికి నువ్వు అంటావు, ఎవరి కొరకు దాచిపెట్టానండి, నీకు ఇది ప్రాప్తిగా, నీకు ఇది రుణముగా ఉన్నది కనుక నీవు దీనిని తీసుకొని తినండి అని చెప్పనని మనం అంటూ ఉంటాం. అందుకనే దాచిపెట్టినటువంటి దానిని నీకు పెట్టి ఉన్నాను జనులను చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచబడినటువంటి ఆహారం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన కొరకు దేవుడు ఆహారాన్ని దాచిపెట్టి అదే జీవాహారం అన్నాడు. యేసయ్య అన్నాడు కదా, ఏమన్నాడండి? నేను లోకమునకు జీవాహారమై ఉంటున్నా. జీవాహారం జీవింప చేయనయున్నట్టు ఆహారము దేవుని యొక్క వాక్యం, ఇది జీవాహారమై ఉంటున్నది అని చెప్పని ప్రభు చెప్పుకుంటూ వచ్చి ఉంటున్నాడు. ఈ జీవాహారము జీవ జలములో నీరు త్రాగుచున్న ప్రతివాడును మరలా 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 దప్పికొనుడు కానీ నేను ఇస్తున్నటువంటి నీళ్లు త్రాగువాడు ఎన్నడును ఎప్పుడును ఏం చేయడంటే దప్పిక. జీవజలము జీవాహారము దేవుడు మనకు అనుగ్రహం. వాక్యము జీవహారము లాంటిది, ప్రార్థన జీవజలము లాంటిది. నీలో ప్రార్థన ఉండాలి, జీవజలము. దేవుని యొక్క సన్నిధిలో జీవాహారం నువ్వు భుజిస్తూ ఉండాలి. ఈ ఆహారం తినుచున్నటువంటి కొలదిగా దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమై ఉన్నటువంటిదిగా బహు రుచికరమైనటువంటి పదార్థముగా ఇది కనబడుచు ఉంటుంది. అది నా నాలుకకు తగలగా నా నాలుకలో ఉన్నటువంటి మస్టు మలినము అంతా కూడా రాలిపోయి కాలిపోయి దేవుని మహిమ ఘనత ప్రభావములతో నేను నింపబడి ఉంటున్నానని దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ఇలాగ మనకు కనబడచ్చు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమలో నువ్వు నింపబడాలి, నువ్వు దాచబడాలి, నువ్వు కప్పబడాలి, దేవుని యొక్క మహిమలో నీవు నిలబడాలి. ఆయన కొరకు మనం జీవిస్తూ ఉండాలి అని పరిశుద్ధ లేఖన వాగ్దానం ఈ ప్రకారముగా మనందరితో తెలియజేస్తూ ఉంటున్నది. కనుక దీనిని బట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో దావీదు చెప్పిన మాట, నా దాగు చోటు ఎక్కడ దాగి ఉండాలి? ప్రభువులో దాగి ఉంది. ఆశీర్వాదం నీకు, ఆత్మీయత నీకు వస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖదర్శనము నువ్వు పొందుకునేందుకు అవకాశం కనబడచ్చు. ఆయనలో లేకుండా, ఆయనలో కాకుండా, ఆయనలో ఉండకుండా ఎక్కడెక్కడో నువ్వు దాగి ఉంటున్నప్పటికీ శత్రువులు ఎప్పుడైనా ఎలాగైనా ఏ రీతిగా ఉన్నప్పటికీ నిన్ను వెంటాడుతూ ఉంటారు. జాగ్రత్త. అందుకని ప్రభు సన్నిధిలో బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ఒకటి తప్పు చేయగా
ఒకడు పాపం చేయగా, ఒకడు నేరం చేయగా, వాడు వెంటనే పరిగెత్తుకొని మందసం దగ్గరికి రావాలి. మందసము మీద ఉన్నటువంటి 2 కర్రలు ఉన్నాయి. ఆ 2 కర్రలను ఆ మందసము దగ్గరికి వచ్చి నువ్వు పట్టుకుంటే వాడు ఎటువంటి పాపి అయి ఉన్నప్పటికీ వాడిని ఎవరును ఏం చేయటకు వీలు లేనే. ధర్మశాస్త్రములో వ్రాయబడినట్టుంటున్నా మనము కూడా దేవుని మందస్సు, దేవుని మందిరం, దేవుని ప్రత్యక్షత, అక్కడ మనం దాగి ఉంటే దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు ఆయన నీకు, నాకు, మనకు అందరికీ అనుగ్రహింపనై ఉంటున్నాడు. అటువంటి ఆశీర్వాదములు మనందరము కూడా పొందుకుంటూ ఉండాలని ప్రేమపూర్వకంగా దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో తండ్రి నిండారుగా దీవించి ఆయన కృపలో వార్తలింప దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరం కూడా చిన్న ప్రార్థన. పరిశుద్ధుల వందనాలు. ఈ మాటలు బిడ్డలు విని ఉంటుండగా వారి హృదయాలలో ఆనంద ఆశీర్వాదములు అనుగ్రహింపదాయిచ్చి దావీదన్నాడు, నా దాగు చోటు నీవే. అలాగే మేము కూడా నీ సన్నిధిలో దాసపడాలి నాయన, నిలబడాలి, నీలో సహవాసం చేస్తూ ఉండాలి. నీ కొరకు మా జీవితాలు సమర్పణ చేసుకుని మేము నాయన ముందుకు కొనసాగుతూ ఉండాలని వాక్యరీతిగా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు వందనాలు. వచ్చి నీ బిడ్డలందరినీ నిండారుగా దీవించు, సహాయం కలుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కూడా